కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ద గ్రేట్ బ్రిటన్ రవి అస్తమంచని బ్రిటిష్ సామ్రాజ్యము. లాటిన్ అమెరికానో ఆఫ్రికానో ఏషియాలోనో పట్టపగలు ఉంటుంది, అక్కడంతా బ్రిటిష్ సామ్రాజ్యము ఉంది. కాబట్టి తిరుగులేనిది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యము. కానీ ఇప్పుడు యూరోప్లో ఎక్కువ క్రైమ్ రికార్డు ఉన్న నగరం ఏది అంటే లండన్. ఇదంతా ఎందుకు అని ఇప్పుడు మనం కనుక ఆలోచన చేస్తే, భారత్ గ్రేట్ బ్రిటన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం అని చెప్పేసి బిహైండ్ ద కర్టన్స్ చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ చర్చల్లో భాగంగా భారతదేశానికి చెందిన వివిధ సిఇఓలు, అంటే పెద్ద పెద్ద కంపెనీల యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ చర్చలు చేస్తూ ఉన్నారు. వారంతా కూడా ఒక విషయాన్ని బ్రిటిష్ విదేశాంగ శాఖ కార్యదర్శి డేవిడ్ లామే దృష్టికి తీసుకొచ్చారు. ఏంటబ్బా అది అనుకుంటున్నారా, మేము లండన్లో సమావేశాల్లో పాల్గొనలేకపోతున్నాము, మాకు రక్షణ లేదు, హోటల్కి సమావేశాలకు మధ్య ప్రయాణం చేసేటప్పుడు దొంగలు మా ఖరీదైన వాచులను, సెల్ ఫోన్లను, పర్సులను, బ్యాగులను బెదిరించి లాక్కుంటున్నారు, మాకు రక్షణ గనుక కల్పించకపోతే మేము ఈ నగరంలో సమావేశాలు ఏర్పాటు చేయలేము అని ఖచ్చితంగా చెప్పడము జరిగింది. ఈ విషయాన్ని ఆషామాషిగా మనం తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే విషయాన్ని చెప్పింది చిన్న పత్రిక కాదు, ఫైనాన్షియల్ టైమ్స్ అన్న ప్రముఖ బ్రిటన్ పత్రిక. ఈ విషయాన్ని ఇప్పుడు ఇండియాలో నేషనల్ మీడియా అంతా కూడా ప్రచురిస్తూ ఉంది, చెప్తూ ఉంది, ప్రసారం చేస్తూ ఉంది. వరుసగా గత 5 ఏళ్లుగా సుమారుగా 27% క్రైమ్ రికార్డు ఎక్కువైందని, ఒక్క 2022లోనే 52,000 దోపిడీలు జరిగాయని, అట్లాగే 2023లో 72,000 దోపిడీలు జరిగాయని, ఇవి తుపాకీలు బెదిరించి లాక్కుంటున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు బ్రిటన్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది వాళ్ళకు, ఈ క్రైమ్ రేట్ను అరికట్టడం ఎలా అని చెప్పేసి. దీనికోసం అని చెప్పేసి లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ని చేపట్టారు. మన భారతదేశంలో ఉగ్రవాదులకో లేకపోతే నార్కోటిక్స్ డ్రగ్స్ని అరికట్టడానికి చేసేటటువంటి స్పెషల్ ఆపరేషన్స్ లాగా ఉంది ఈ దొంగలను అరికట్టేటటువంటి ఆపరేషన్ ఇన్ లండన్. 5 ఏళ్లలో 29,000 వాచ్ దొంగతనాలు జరిగాయట. ముఖ్యంగా భారత్ సిఇఓలలో చాలామంది తమ దోపిడీకో దొంగతనానికి గురి అయ్యాము అని చెప్పేసి ప్రకటించడము జరిగింది. చూసారా, అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, ఒక సమాజం కావచ్చు, ఒక దేశం కావచ్చు, చేసిన పాపం ఎక్కడికి పోతుంది, తప్పనిసరిగా అనుభవించాలి. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు. జై హింద్.